బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడ్డ మరొక సంచలనమైన విషయం. లగేజ్ క్యాబిన్లో 400 కొత్త మొబైల్ ఫోన్ల వల్లే భారీగా మంటలు చెలరేగాయని చెప్పేసి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 50 లక్షల విలువైన ఫోన్లను పార్సెల్ చేశారు హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారి మంగనాథ్. ఇటు బెంగళూరులోని ఫ్లిప్కార్ట్కు చేరాల్సి ఉన్నాయి ఆ 400 రియల్మీ కంపెనీకి సంబంధించిన సెల్ ఫోన్స్. మంటల తీవ్రత పెరగడానికి సెల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం కూడా కారణమని చెప్పి ఫోరెన్సిక్ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బస్సులో బ్యాటరీలు పేలి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని చెప్పారు ప్రత్యక్ష సాక్షులు కూడా. ఇటు సెల్ ఫోన్లు అలాగే ఏసీ వ్యవస్థకు కూడా అమర్చిన బ్యాటరీలు పేలడమే భారీ ప్రమాదానికి కారణంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతానికి ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇవన్నిటినీ కూడా ధృవీకరించినట్టు తెలుస్తుంది. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ బస్సు ఒక స్కెలిటల్ లాగా ఉంది. ఒక ఐరన్ కేజ్ లాగా మారిపోయింది ఆ బస్సు. మనం చూడొచ్చు. మనం ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు భారీ శబ్దాలతో పేలుడు సంభవించింది అని చెప్పేసి, పేలుడుకి సంబంధించిన శబ్దాలు కూడా వినిపించాయని చెప్పేసి. 400 సెల్ ఫోన్లు అంటే అర్థం చేసుకోండి ఎన్ని బ్యాటరీలు ఉండుంటాయి. 400 బ్యాటరీలు ఒకదానికొకటి అంటుకుంటే ఏ రకంగా పేలే అవకాశం ఉంటుందో. రీసెంట్ టైమ్స్లో మనం చూసాం ఇటు ఢిల్లీ అలాగే చైనాకు సంబంధించిన ఫ్లైట్స్లో కూడా మంటలు చెలరేగాయి పవర్ బ్యాంక్స్ వల్ల. సో ఇటు ఢిల్లీ అలాగే చైనాకు సంబంధించిన ఎయిర్లైన్స్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్కి సంబంధించి బ్యాన్ విధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బ్యాన్ తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. అలాంటి సెల్ ఫోన్స్ని ఈ బస్సులో 400 ఫోన్లని పార్సల్ చేసి పంపించారు. అసలు ఫోన్స్ని ఇలా లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నవి, ఈ బ్యాటరీస్ పరికరాలు ఉన్నవి అసలు ట్రాన్స్పోర్ట్లో పంపించవచ్చా? ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఒక పబ్లిక్ ప్రయాణిస్తున్న ట్రాన్స్పోర్ట్లో పంపించవచ్చా? ఈ జరిగిన నష్టానికి ఈ మంటలు చెలరేగడానికి ఆ సెల్ ఫోన్ బ్యాటరీలు కూడా ఒక రకంగా కారణమే. సో అన్ని కోణాల్లో ప్రస్తుతానికైతే పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బస్సులో ఈ 400 ఫోన్స్ ఉండడం కూడా ఒక కారణం అని చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ ఇక్కడి నుంచి బెంగళూరుకి ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఒక వ్యాపారి వీటన్నిటి పార్సల్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్లో ఏది పడితే అది పార్సల్స్ వెళ్తున్నాయి. అవన్నీ పార్సల్స్ వెళ్ళడం కరెక్టేనా? గతంలో కూడా మనం చూసాం ఇటు వైజాగ్, నెల్లూరు అలాగే ఈ కోస్టల్ ఏరియాస్కి సంబంధించి పార్సల్స్లో సీ ఫుడ్ని పంపించేవారు ఇంతకుముందు. సరే సీ ఫుడ్ అంటే సీ ఫుడ్తో పెద్దగా మంటలు అంటుకో కానీ అలాంటి ప్రమాదాలు ఏం లేవు, కానీ వాటిని కూడా బ్యాన్ చేశారు. ప్రస్తుతానికి ఇలా ఫోన్స్ని ట్రాన్స్పోర్ట్లో పంపించడం, ఇలా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులో పంపించడం, దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి పెట్రిషా ఉంది. పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా చెప్పండి, అసలు ఎవరు ఈ వ్యాపారి? ఈ 400 ఫోన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నాడు? అసలు ఇలా ఫోన్స్ని బస్సుల్లో ట్రాన్స్పోర్ట్ చేసే ఆప్షన్ ఉందా? దానికి పర్మిషన్స్ ఉన్నాయా? దీనిపై ఏంటి లేటెస్ట్ అప్డేట్ పెట్రిషా? కర్నూలు రోడ్డు ప్రమాదం ప్రస్తుతం అందరినీ కూడా కలిసి చూస్తుంది. మరోవైపు కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు 400 న్యూ ఫోన్స్ ఏదైతే లగేజ్ క్యాబిన్ ఉందో దాంట్లో భారీగా ఎక్స్పోజ్ అవ్వడము, మంటలంతా కూడా ఎక్స్ప్లాయిట్ అవ్వడం ఇదంతా కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఒక బిజినెస్ మ్యాన్ సంబంధి మంగనాథ్ అనే వ్యక్తి కూడా దాదాపు 50 లక్షలు విలువ చేసే రెడ్మీ ఫోన్స్ కూడా ఈ కంపెనీ రెడ్మీకి సంబంధించిన ఫోన్స్ అంతా కూడా 400 ఫోన్స్ ఫ్లిప్కార్ట్ కి పంపించాలంటూ బెంగళూరు నుంచి అదంతా నీట్ గా ప్యాక్ చేసి ఒక కాటన్ బాక్సెస్ లో అంతా కూడా లగేజ్ పంపించడం జరిగింది. ఈ క్రమంలో చాలా ఎక్స్పోజ్ అవ్వడము, మొత్తం అంతా కూడా ఎక్స్ప్లాయిట్ అవ్వడం ఇదంతా వెంటనే జరిగిపోయింది. సెల్ ఫోన్స్ అంతా కూడా వెంటనే సాధారణంగా చూస్తే ఒక్క బ్యాటరీ ట్రిగర్ అయినా అన్ని బ్యాటరీస్ అంతా కూడా ట్రిగర్ అయ్యి మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అలా దాదాపు 400 మొబైల్ ఫోన్స్ బ్యాటరీస్ అంతా బ్లాస్ట్ అవుతాయి. చాలా హ్యూజ్ సౌండ్ ఉంటది. అదే కాకుండా ఆ మంటలంతా కూడా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే ఈ
బస్సు రోడ్డు ప్రమాదం జరగడానికి కారణం ఒకటి, బైక్, మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇంకోవైపు సేఫ్టీ నార్మ్స్ లేకపోవడం, నాలుగోది ఈ లగేజ్ బ్యాగ్ కూడా ఏదైతే కమర్షియల్ పర్పస్ కోసం ఎప్పుడు కూడా ఇటువంటి స్లీపర్ బస్సెస్ లో కూడా ఖచ్చితంగా యూజ్ చేయొద్దని ఇప్పటికీ అనేక సార్లు నార్మ్స్ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, ఎవరైతే బస్సు డ్రైవర్ ఆ బ్యాటరీస్ ని అన్ని కూడా పంపించడము, ఈ క్రమంలో ఈ మొబైల్ ఫోన్స్ అంతా కూడా పేలుడు సంభవించడంతో ఏసీస్ అంతా ఇన్స్టాల్ అవుతాయి కాబట్టి అంతా కూడా వ్యాపించిందని తెలుస్తుంది. యూజువలీ ఎక్కడ కూడా ఈ నార్మ్స్ కి సంబంధించి చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవి ఖచ్చితంగా లీథియం బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడో బ్యాండ్ విధించారు. ఈ లీథియం బ్యాటరీస్ అంతా కూడా హెవీ రెగ్యులేటెడ్ ఉంటాయి, హైలీ రిస్క్ ఉంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు కాబట్టి ఈ కమర్షియల్ గూడ్స్ దాంట్లోనే పంపించాలి. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ కాసుల కక్కుర్తి పడ్డారు. మరి అక్కడ కావేరీ ట్రావెల్స్ వ్యక్తి దీన్ని అలౌ చేశారా లేకపోతే ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అలౌ చేశారా అనేది కూడా తెలియాల్సిన విషయం. లగేజ్ లో దాదాపు 400 న్యూ మొబైల్ ఫోన్స్ అనేవి కూడా ప్యాక్ చేసి వాళ్ళు లగేజ్ కంపార్ట్మెంట్ లో కమర్షియల్ డెలివరీ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ కి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకటి ట్రిగర్ అయితే లిథియం బ్యాటరీస్ చాలా హెవీ రిస్క్ ఉంటాయి. ఒక ట్రిగర్ అయిన వెంటనే ఇంకొకటి కూడా టర్మినల్ గా అంటుకుపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అదంతా బల్క్ లో మొత్తం పేలుడు సంభవించిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో 50 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్స్ అని తెలుస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పొచ్చు హైలీ ఈ ఘటన జరగడానికి ఇదొక రీజన్. మరి ఇప్పటి వరకు ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మరోవైపు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టలేరు. మరి బిజినెస్ మ్యాన్ వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి ఇతను అరెస్ట్ చేస్తారా, చట్టపరంగా ఎటువంటి శిక్షలు వేస్తారు, మరోవైపు ఈ మంగనాథ్ అన్న వ్యక్తి అలా ఎలా చేయగలుగుతారు, మరోవైపు ఈ బస్సు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అనేక కోణంలో కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కర్నూలు బస్ యాక్సిడెంట్ లో వెలుగులోకి వస్తున్నాయి. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఎవరి నిర్లక్ష్యం? ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి లగేజ్ని దాంట్లో లోడ్ చేస్తున్నారు అన్న దానిపై ఎవరు స్క్రూటినైజ్ చేయట్లేదు, ఎవరు చూడట్లేదు ఆ లగేజ్లో ఏముంటుందని. మీరు ఏ బస్సులో ట్రావెల్ చేసిన ప్రైవేట్ బస్సెస్లో ఎప్పుడైనా గమనించారా? ఎంత వెయిట్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి అన్న దాన్ని బేస్ చేసుకొని మాత్రమే డబ్బులు అడిగి తీసుకుంటున్నారు ఇటు డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం కానీ. దాంట్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయి, పేలుడు పదార్థాలు ఉన్నాయా, గాజు వస్తువులు ఉన్నాయా, ఇలా ఈ యాంగిల్లో ఎవరు ఆలోచించట్లేదు, ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా మనం చూసాం, దీపావళికి ముందు కూడా ఇటు ఉత్తర ఆంధ్రాలో కూడా ఇలానే పార్సల్స్లో కొన్ని మందు సామాగ్రిని పంపించారు. దీపావళికి సంబంధించిన పటాకాలు, బాంబులు, ఇలాంటి మందు సామాగ్రి అంతా కూడా పార్సల్లో పంపిస్తే ఒక పార్సల్ కౌంటర్ దగ్గర పేలి అక్కడ ఉన్న సిబ్బంది అంతా తీవ్ర గాయాలకి పాలయ్యారు. సో ఇలా పార్సల్స్లో ఏం పంపిస్తున్నారు, ఏం పంపించవచ్చు, ఏం పంపించకూడదు అన్న దానిపై ప్రజలకు కూడా అవగాహన లేదు ఎంతో కొంత. సో వీళ్ళందరికీ అవగాహన లేకపోవడం, బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల ఇదందరి మిస్టేక్ అని కూడా పరిగణించాలి మనం ఖచ్చితంగా. ఈ కర్నూలుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే అయిందో ఇది అందరికీ ఒక సమాధానం, ఒక రకంగా ఒక వేకప్ కాల్ అని చెప్పుకోవాలి. అందరూ దీంతో ఎంతో కొంత ఎడ్యుకేట్ అయ్యి రానున్న రోజుల్లో ఇలాంటి తప్పిదాలు ఎవరు చేయకూడదు. ఇటు ప్రజలు కావచ్చు, అలాగే బస్సుకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా ప్రైవేట్ బస్సెస్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉండట్లేదు. అలాగే దాంతోపాటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో గ్లాస్ని బ్రేక్ చేయడానికి ఏదైతే వెపన్స్ టూల్స్ ఉంటాయో వాటిని కూడా అమర్చట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వ్యక్తులు. సో మొత్తం మీద ఈ కర్నూలు బస్సు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 400 సెల్ ఫోన్లు ఈ బస్సులోనే ఒక లగేజ్లో ఉన్నాయి. మొత్తానికైతే ఇవన్నీ కూడా ఒక రకంగా మంటలు వ్యాపించడానికి ఇవన్నీ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రాణాన్ని మేబీ కాపాడే ఒక అవకాశం ఉండేదేమో ఈ మంటలు వ్యాపించకపోయి ఉంటే. సో ఒక్కసారిగా ప్రస్తుతానికైతే కర్నూలు బస్సు ఇన్సిడెంట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్, 50 లక్షలకు సంబంధించిన సెల్ ఫోన్స్, కొత్త సెల్ ఫోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మంగనాథ్ అని ఒక వ్యాపారి హైదరాబాద్ నుంచి ఈ ఫోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ అధికారులు ఇప్పుడు దానికి సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఇలాంటి వాళ్లకు ఏం శిక్షలు వేయాలి, ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.